మళ్ళీ విదేశాలకు వెళ్లాల్సిందే. ఇంకో 10 రోజులు మూడో కంటికి కనబడకుండా దాక్కోవాల్సిందే. జగన్ బాహుబలి ప్రెస్ మీట్ దెబ్బకు తండ్రి కొడుకుల పరిస్థితి ఇలానే ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వెన్నుపోటు, భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో క్రెడిట్ చోరీ, ఉర్సా లూలుగాళ్లకు 99 పైసలకే వేల కోట్ల విలువైన భూములు, కక్ష సాధింపులు వేధింపులతో పారిపోతున్న పారిశ్రామికవేత్తలు, కరెంటు ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్డు సెస్ పేరుతో బాదుడే బాదుడు, ఇసుక నుంచి మట్టి, సిలికా, క్వార్ట్జ్ వరకు అంతులేని దోపిడీ, లిక్కర్ పేరుతో భారీ కుంభకోణం, ప్రైవేటోడికి అప్పనంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఇలా ఒక్కో అంశంపై వీర ఉతుకుడు. దాదాపుగా గంటన్నర పాటు కొనసాగిన బాహుబలి ప్రెస్ మీట్లో చంద్రబాబు నిజస్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆధారాలతో సహా ఉతికి ఆరేశారు. జగన్ సంధించిన ప్రశ్నలకు చంద్రబాబు నుంచి, టీడీపీ నుంచి ఒక్క సమాధానమైన వస్తుందా, లేక ఎప్పటిలానే ఎదురుదాడితో, బూతులతో అసలు విషయాన్ని డైవర్ట్ చేసే కుట్రలు చేస్తారా? ఏదైతేనే చంద్రబాబుది ఒక విలన్ క్యారెక్టర్ అని మరోసారి తేలిపోయింది. స్వప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఖూనీ చేశారని అర్థమైంది. జన్మనిచ్చిన సీమకే వెన్నుపోటు పొడిచారని స్పష్టమైంది. అసెంబ్లీ వేదికగా రేవంత్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఇప్పటి వరకు ఖండించలేదంటే చీకటి ఒప్పందం చేసుకున్నట్టే కదా. తన స్వార్థం కోసం జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచినట్టే కదా. 20 టీఎంసీలు వస్తే ఏంటి, పోతే ఏంటి అని చంద్రబాబు అన్నారంటే రాష్ట్రం పైన అతనికున్న ప్రేమ ఎంతో అర్థమైపోతోంది. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును చేపట్టినప్పుడే తన మనుషులతో తెలంగాణ నుంచి కోర్టుల్లో కేసులు వేయించిన కుట్రదారుడు మన చంద్రబాబు నాయుడు గారు. దాదాపుగా 1000 కోట్ల రూపాయల పనులు జరిగితే అది ఇల్లీగల్ ప్రాజెక్టుని ముద్ర వేస్తూ రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టేశారంటే ఇలాంటి ద్రోహి చరిత్రలో ఎక్కడైనా ఉంటారా? ఇదే విషయాన్ని జగన్ క్లియర్ కట్గా వివరించారు. ఆయన ఏమన్నారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. మనం కూడా 800 అడుగుల్లో 3 టీఎంసీల, రోజుకు 3 టీఎంసీల కెపాసిటీ నీటిని తీసుకెళ్లే వెసులుబాటును మనం కూడా రాయలసీమ లిఫ్ట్ ద్వారా క్రియేట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి పనులు కూడా చకచక పనులు కూడా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మా ప్రభుత్వానికి పేరు వస్తుందని, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తవుతే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందేమో అని చంద్రబాబు నాయుడు గారు తన టీడీపీ కార్యకర్తల చేత దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా కేసులు కూడా వేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెప్పించినాడు. అది తెలంగాణ నుంచి వాళ్ళు ఏపీలా చంద్రబాబు నాయుడు వేయించినాడు. ఆయన తెలుగుదేశం కార్యకర్తలు. ఎంత దుర్మార్గుడో ఈ మనిషి చూడండి. అయినా సరే రాయలసీమ, దిగువన నెల్లూరు ఈ రైతులకు మేలు చేయడం కోసం తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును ముందుకు కొనసాగించాం. ప్రభుత్వం మారిన తర్వాత దురదృష్టవశాత్తు నిజంగా ఈ ప్రాంతపు రైతన్నల దురదృష్టం ఏమిటి అని అంటే మా ప్రభుత్వం రాకపోవడం. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా కనీస నీటి మట్టం 854 అడుగులు. తెలుగు గంగా, ఎస్ఆర్ఎస్బి, గాలేరు నగరి ఆయకట్టుకు సాగునీరు, చెన్నైకి తాగునీటిని శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే నీటిని విడుదల చేయాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల నీటి మట్టం వద్ద అమర్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు గరిష్టంగా 44,000 క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. అదే 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7,000, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2,000 క్యూసెక్కులు మాత్రమే తరలించే వీలుంది. ఇక శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. అందుకే సీమ ఎత్తిపోతల పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. దీని ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే వీలుంటుంది. అందుకే ఈ సీమ ఎత్తిపోతల పథకాన్ని గేమ్ చేంజర్లా భావించారు. కానీ చంద్రబాబు దీనికి వెన్నుపోటు పొడిచారు. ఇదే విషయంపై జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి విందాం. నిజంగా బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరూ ఉండకపోయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇరిగేషన్ మంత్రి, ఇద్దరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అన్న మాటలను ఖండిస్తారు అని చెప్పి అందరం కూడా ఆశించాం.
ప్రతి రైతు కూడా ముఖ్యమంత్రి ఈ స్థాయికి దిగజారిపోడు అని చెప్పి రైతు కూడా ఆశపడ్డాడు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టే. కరెక్ట్గా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాటలే మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన మంత్రి కూడా రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు అని అంటూ చంద్రబాబు నాయుడు బరి తెగించి మాట్లాడడం కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోద ముద్ర వేసినట్టే, అధికార ముద్ర వేసినట్టే. స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా, ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడడు. తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామను ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు పొడుస్తాడు. తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు జన్మనిచ్చిన సీమను కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా వెన్నుపోటు పొడుస్తాడు. నిజంగా తెలంగాణ అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే, ఒక క్లోజ్డ్ రూమ్లో నేను చంద్రబాబు నాయుడు గారితో సమావేశమైనప్పుడు ఒక క్లోజ్డ్ రూమ్లో ఈ విషయాన్ని ప్రస్తావించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు ఆపేయాలని చెబితే ఆయన అంగీకరించారు. అక్కడ పనులు జరగట్లేదు, ఆగిపోయాయా లేదన్న దానిపైన ఒక కమిటీ వేసి మరి పరిశీలనకు కూడా వెళ్ళొచ్చు అని క్లియర్గా చెప్పారు. ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం పైన స్పందించలేదు, రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఖండించడం లేదు, అవునా కాదా అని చెప్పనూ లేదు. అంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపేశారని చెప్పారు, దానికి చంద్రబాబు నాయుడు గారు ఆమోద ముద్ర వేసినట్టే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అంశం. రైట్, ఈ అంశాలు అన్నిటిపైన మనం క్లియర్గా మాట్లాడుకుందాం. చర్చలో జాయిన్ అవుతున్నారు భూమన్ గారు, రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షులు, అలాగే రాయలసీమ ప్రాంత స్థితిగతులపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్, భూమన్ గారు. గుడ్ ఈవినింగ్, నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ 19 నెలల కాలంలో ఒక్క అడుగు కూడా ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి ముందుకు పడని పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఒక బాంబు పేల్చారు రేవంత్ రెడ్డి గారు. ఆ తరువాత నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 20 టీఎంసీలే, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత రాద్ధాంతం చేయాలా, ఈ 20 టీఎంసీలకి ఏం ఉపయోగం ఉందని చాలా తేలికగా కొట్టిపరేశాడు. అసలు ఏంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది? రాయలసీమ ప్రాంతానికి ఒక గేమ్ చేంజర్లా మారుతుందా? దాని ఆవశ్యకత ఏంటి?